భారతదేశంలోని E20 ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ విధానం అనేది దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, అడిషనల్గా క్రూడ్ ఆయిల్ దిగుమతి భారాన్ని తగ్గించడం, దాంతోపాటు మన చెరకు రైతులకు ఒక స్టెడీ మార్కెట్ను క్రియేట్ చేయడం వరకు గవర్నమెంట్ రికార్డుల్లో అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఈ మొత్తం ఎకోసిస్టంలో అత్యంత కీలకమైన భాగస్వామి అయిన సామాన్య వాహనదారుడి వాయిస్ను గవర్నమెంట్ కంప్లీట్గా విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీగా బైకులు, కార్లు నడిపే లక్షలాది మంది డ్రైవర్లకు పెట్రోల్ అనేది కేవలం ఒక ఎన్విరాన్మెంటల్ స్టేట్మెంట్ కాదు. అది వారి మంత్లీ బడ్జెట్ను తీవ్రంగా ప్రభావితం చేసే రోజువారీ అవసరం. సాధారణ కస్టమర్కి కావాల్సింది రెండు సింపుల్ ప్రశ్నలకు సమాధానాలు. పెట్రోల్ కాస్ట్ ఎంత పడుతుంది? లీటర్కు నా కారు మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇండియాలో ఏ కొత్త వెహికల్ కొనాలన్నా మైలేజ్ ఎంత ఇస్తుంది అని అడిగే మైండ్ సెట్ ఉంటుంది. కానీ E20 పెట్రోల్ వచ్చాక వెహికల్ కొన్నాక కూడా కస్టమర్ల ఈక్వేషన్స్ కంప్లీట్గా మారిపోయాయి. అసలు వారికి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా లేకుండా పోయింది. నిజానికి ఇండియా ఈ విషయంలో దశాబ్దాల క్రితమే ఇథనాల్ బ్లెండింగ్లో గ్లోబల్ బెంచ్ మార్క్గా మారిన బ్రెజిల్ ప్లేబుక్ నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకోవాల్సింది. ఇథనాల్ వాడకంలో బ్రెజిల్ ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా మారింది. దానికి కారణం కేవలం అక్కడి గవర్నమెంట్ ఇథనాల్ ప్రొడక్షన్ను పుష్ చేయడం మాత్రమే కాదు, కస్టమర్ను ఫస్ట్ ప్లేస్లో ఉంచే ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ను క్రియేట్ చేయడం. బ్రెజిల్లోని ప్రతి ఫ్యూయల్ స్టేషన్లో డ్రైవర్లకు విజిబుల్గా చాయిస్ ఉంటుంది. వారు నార్మల్ పెట్రోల్ కొట్టించుకోవాలా, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కొట్టించాలా, లేక 100% ప్యూర్ ఇథనాల్ కొట్టించాలా అనేది వాహనదారుడే డిసైడ్ చేస్తాడు. అక్కడ సేల్ అయ్యే కొత్త కార్లలో అత్యధికం ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్, అంటే అవి పెట్రోల్, ఇథనాల్ ఏ మిశ్రమంతోనైనా ఈజీగా నడుస్తాయి. ట్యాంక్లో ఏ ఫ్యూయల్ వేయాలో నిర్ణయించేది గవర్నమెంట్ కాదు, స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ మాత్రమే. సైంటిఫిక్గా చూస్తే పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల ఇథనాల్ ఫ్యూయల్ వాడినప్పుడు లీటర్కు వచ్చే మైలేజ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ విషయం బ్రెజిల్ కస్టమర్లకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ వారు ఇథనాల్ను హ్యాపీగా వాడుతున్నారు. కారణం ఏంటంటే తగ్గే మైలేజ్కు కాంపెన్సేట్ అయ్యేలా ఇథనాల్ రేటును పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఫిక్స్ చేస్తారు. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు జనాలు ఇథనాల్ వైపు షిఫ్ట్ అవుతారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తే ప్యూర్ పెట్రోల్ను ఎంచుకుంటారు. మంచి డ్రైవింగ్ క్వాలిటీ, రీజనబుల్ మైలేజ్ కావాలనుకుంటే రెండింటి బ్లెండ్ను వాడతారు. అలా జర్నీ అంతటా ఫ్యూయల్ ఎంపికపై కస్టమర్కే పూర్తి కంట్రోల్ ఉంటుంది. కానీ ఇండియాలో అమలవుతున్న E20 మోడల్ కంప్లీట్గా డిఫరెంట్గా, కస్టమర్కు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఉంది. కంట్రీ వ్యాప్తంగా E20 పెట్రోలే డిఫాల్ట్ ఫ్యూయల్గా మారిపోవడంతో మైలేజ్ తగ్గిపోతున్నా, ఇంజిన్ మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నా, లీటర్ పెట్రోల్ రేటు తగ్గకపోయినా వెహికల్ ఓనర్లకు వేరే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. రీసెంట్గా వచ్చే కొన్ని కొత్త కార్లను ఆటోమొబైల్ తయారీదారులు E20 కంప్లైంట్గా సర్టిఫై చేసినప్పటికీ ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై తిరుగుతున్న కోట్లాది పాత వాహనాలు ఈ స్టాండర్డ్స్ రాకముందు కొన్నవే. దీంతో సరైన ఇన్ఫర్మేషన్ లేక మైలేజ్ డ్రాప్ అవుతూ కారు మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోయి కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒక వెహికల్ ఓనర్కు ఖర్చు అనేది కేవలం ఆన్ రోడ్ ప్రైస్తో ముగిసిపోదు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, రెగ్యులర్ సర్వీసింగ్ షెడ్యూల్స్, హై ఇథనాల్ వల్ల ఇంజిన్లోని రబ్బర్ హౌస్లు, సీల్స్ పాడైపోతే అయ్యే రిపేర్ కాస్ట్, అలాగే పాత పడ్డాక దానికి వచ్చే రీసేల్ వాల్యూ, ఇవన్నీ కస్టమర్ జేబును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అసలు E20 పెట్రోల్ వాడడం వల్ల తమ వెహికల్స్పై పడే నిజమైన ఇంపాక్ట్ ఏంటో క్లియర్ ఇన్ఫర్మేషన్ పొందడానికి వాహనదారులు అర్హులు. పాలసీలు అనేవి కస్టమర్లలో క్లారిటీ పెంచాలి తప్ప సస్పెన్స్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. కస్టమర్ ఆప్షన్స్ మాత్రమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ ఇండియా బ్రెజిల్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కేవలం బ్లెండింగ్ టార్గెట్లను 10% నుంచి 20% పెంచేస్తే ఇథనాల్ ఎకానమీ సక్సెస్ అయిపోదు. పెట్రోల్ బంకుల్లో రకరకాల ఫ్యూయల్స్ ఆప్షన్స్ ఆఫర్ చేసేలా పంపులను రెడీ చేయాలి. ఆటోమొబైల్ కంపెనీలు రీజనబుల్ ప్రైస్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను తయారు చేయాలి. మార్కెట్లో E20కి సెట్ అయ్యే స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచాలి. అన్నింటికంటే ముఖ్యంగా పెట్రోల్ ప్రైజింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అప్పుడే ఈ ఎకోసిస్టమ్స్లోని ప్రతి పార్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్లెండింగ్ పర్సంటేజ్ను బలవంతంగా పెంచడం కంటే ముందు ఇండియా తన ఫ్లెక్స్ ఫ్యూయల్ పాలసీపై, కస్టమర్ల చాయిస్ను విస్తరించడంపై ఫోకస్ చేయాల్సింది. తగ్గిపోతున్న మైలేజ్కు తగ్గట్లుగా పెట్రోల్ ప్రైసింగ్ ఉండేలా చూస్తే కస్టమర్లే తమ బడ్జెట్కి ఏదో కరెక్ట్ డిసైడ్ చేసుకుంటారు. ఇథనాల్ అనేది పెట్రోల్ను కంప్లీట్గా రీప్లేస్ చేసేస్తుందని చెప్పడం బ్రెజిల్ నేర్పిన పాఠం కాదు. నేషనల్ ఆబ్జెక్టివ్స్ కోసం పౌరులు తమ సొంత జేబులను ఖాళీ చేసుకోవాల్సిన అవసరం రాకుండా చూడడమే బ్రెజిల్ నేర్పిన అసలైన పాఠం. కస్టమర్కి ఆ ఆప్షన్ లభించినప్పుడే ఇండియాలో E20 రియల్గా సక్సెస్ అయినట్లు లెక్క.